మరి ఇంకో వైపు కూడా తిప్పేశాను. ఇప్పుడు మూత పెట్టకండి, ఎందుకంటే ఏదైతే మనకి క్రిస్పీగా ఉందో కింద భాగము అది మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది మూత పెడితే. సో నాకు క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను మూత పెట్టట్లేదు. సో ఇవి ఇంకో వైపు కాలనిద్దాం. మరి ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ నేను ఈ పల్లీలు, నువ్వులు, జీలకర్ర గ్రైండ్ చేసుకుంటా. ఆ తర్వాత ఈ టమాటా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటాం. మరి ఈ టమాటాలు ఉడికిపోయాయి, అలాగే మన పల్లీలు, నువ్వులు గ్రైండ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, కొంచెం స్పైసీగా ఇష్టం, అందుకే ఎక్కువగా నేను పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే నేను మినప్పిండిలో సాల్ట్ కూడా వేసేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు మీరు చూసుకుని సాల్ట్ వేసుకుని వాడండి. నేను సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, మీరు సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే పచ్చడిలో కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్గులో సాల్ట్ ఉంటుంది, అలాగే మనము పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము. మరి పచ్చడిలో కూడా సాల్ట్ వేసుకుంటే మరి అంత కలిపి తింటే సాల్టీగా ఉంటుంది. సో అలా ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మరి ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి, పచ్చడి రెడీగా ఉంది, మన ఎగ్, కరివేపాకు, పునుగులు కూడా రెడీ. రెండో వైపు కూడా చక్కగా కాలిపోయాయి. పైన ఏదైతే క్రిస్పీగా ఉందో అది ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంది. మనకి కింద కూడా చక్కగా కొంచెం లైట్గా క్రిస్పీగా ఎడ్జెస్ కరకరలాడుతూ, అలాగే మధ్యలో గుడ్డు, బాయిల్డ్ ఎగ్. మరి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ సర్వ్ చేసుకుందాం, ఆ తర్వాత మధ్యలో ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ పచ్చడి అయితే ఘాటుగా ఉంది. మరి ఎక్కువగా పల్చగా గ్రైండ్ చేయకుండా కొంచెం మనకి టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవి కనిపించేటట్టు గ్రైండ్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. తొక్కుడు పచ్చడి అంటారు వీటిని. సర్వ్ చేసేసాను. ఇప్పుడు మన ఎగ్, కరివేపాకు, పునుగులు క్రంచీ, క్రిస్పీ, చూడటానికి టేస్టీ, తినటానికి కూడా యమ్మీగా ఉంటుంది. వేడిగా పొగలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు బజ్జీ వేసుకోకుండా ఇలా మినపప్పుతో పొంగనాలు. ఇప్పుడు చట్నీతో టేస్ట్ చేసేద్దాం. మరి వేడిగా చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆగలేను. లోపల కూడా పిండి అసలు ఏమాత్రం పిండిగా లేదు. ఒకవేళ పిండిగా ఉంటే మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు మీకు కొంచెం సాఫ్ట్గా ఉండి, అలాగే మన నైఫ్కి పిండి అనేది అంటుకుంటుంది. అందుకనే స్లో ఫ్లేమ్లో మీరు కాల్చారనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా మీకు ఈ పొంగనాలు రెడీ అవుతాయి. టేస్టీ, హాట్, నోరు కాలుతూ. ఇవి టిఫిన్ బాక్స్లో పెట్టిన బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటాయి. మార్నింగ్ ఇవ్వచ్చు, లంచ్లో అయినా ఇవ్వచ్చు. మంచిగా హెల్దీగా ఎగ్ ఉంది, కరివేపాకు ఉంది, మినప్పిండి ఉంది, అన్నీ మన హెల్త్కి మంచిది. మరి చూసారు కదా, వితౌట్ డీప్ ఫ్రైయింగ్ గుంట పొంగనాల్లో మరొక వేరియేషను. తప్పకుండా ఈ సింపుల్ అయిన డిష్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మీరు తినేసి వారెవ్వా అనిపించుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.